ఇలాంటి సదస్సే 2007లో హాలియాలో మట్టి మనిషి వేరేపల్లి పాండురంగారి గారి ఆధ్వర్యంలో జరిగింది. అది కూడా ఒక చారిత్రాత్మకమైన సదస్సు. మొట్టమొదటిసారిగా శ్రీమంతుల సంఘీభావ సదస్సు అని 2007 నవంబర్ 1న హాలియాలో జరిగింది. దానికి ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, అలానే హైదరాబాద్ లో సెటిలర్స్ నుంచి, అలానే చాలా మంది కవులు వచ్చి కాకరాల లాంటి వాళ్ళు అలా వాళ్ళ స్పష్టమైనటువంటి భావాలు, సంఘీభావాన్ని ప్రకటించాల్సిన అవసరం కూడా ఉందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితో సంఘీభావ ప్రయత్నం అక్కడే అనౌన్స్ చేశాము. అది పూర్తయింది. ఈ విషయాలు మీకు సమాచారం కోసమే నేను స్పష్టంగా చెప్పాను. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఎప్పటి నుంచో మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆ ఆకాంక్షలు ఎప్పుడు నెరవేరుతాయా, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు పొద్దు పొడుస్తుందా అని మీలాగా ఆత్మతగా ఎదురు చూసిన వాళ్ళలో నేను ఒకటి. అయితే 69లో తెలంగాణ ఉద్యమం విద్యార్థుల చేతుల్లో నుంచి రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి ఉద్యమాన్ని ఉసురు తీస్తే, ఇప్పుడు 2009లో రాజకీయ నాయకుల నుంచి విద్యార్థుల ఉద్యమాన్ని చేతుల్లో తీసుకొని ఉద్యమానికి ప్రాణం పోశారు. ఇది చాలా గొప్ప మలుపుగా మీరందరూ గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పడితే అక్కడ లేవడం మనకు తెలుసు. అయ్యా అక్కడ చేశారా, మా చేతుల్లో నుంచి ఉద్యమాన్ని హైజాక్ చేశారు. ఇప్పుడు మేము వాళ్ళ చేతుల్లో నుంచి ఉద్యమాన్ని హైజాక్ చేసి, లేదా ఉద్యమాన్ని దారి పట్టించి, లేదా ఉద్యమాన్ని సరైన దిశలోకి తీసుకెళ్తామని ఇవాళ ఉస్మానియా తెలంగాణ ప్రాంత విశ్వవిద్యాలయ ప్రాంత విద్యార్థులందరూ వెలుగెత్తి చాటారు. వాళ్ళ చారిత్రాత్మకమైన పాత్ర చాలా గొప్పది. వాళ్ళందరికీ మేము ఆంధ్ర ప్రాంత దళిత బహుజన కవుల నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగనే ఎప్పటికప్పుడు ఒక ముళ్ళకర్రలాగా ఉంది తెలంగాణ కవుల రచయితల వేదిక కానీ, విద్యావంతుల వేదిక కానీ, సాంస్కృతిక బృందాలు కానీ, ధూమ్ధాం ప్రతినిధులు కానీ. ఇవి అసలు తెలంగాణ ధూమ్ధాం అనే ఒక సాంస్కృతిక విస్ఫోటనం. బహుశా ఆంధ్ర సాహిత్యంలో అలాంటి సాంస్కృతిక విస్ఫోటనం, తెలంగాణ ధూమ్ధాం లాంటి విస్ఫోటనం బహుశా లేదేమో నాకు అనిపిస్తుంది. నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో కేవలం తెలంగాణ ధూమ్ధాం అంటే ఆ కళా ప్రదర్శనలు కూడా నుంచి అత్యున్న విశ్లేషణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా దానికి కారణం. వారందరికీ అలాంటి కవులకి, అలాంటి రచయితలకి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాం. మా ఆంధ్ర దళిత కవుల పక్షాన, బహుజనుల కవుల పక్షాన. అయితే ఒక అంబేద్కర్ పాయింట్ 2 అంశాలు చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తాను సంఘీభావం కాబట్టి. జాతీయోద్యమం జరిగేటప్పుడు అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత నా జాతి ప్రజల హక్కులకు ఏమన్నా హామీ ఇవ్వగలుగుతారా, స్వాతంత్రం అనే మంత్రదండం ఉన్నత దోపిడీ వర్గ కులాలను అంతం చేయగలదా అని చాలా స్పష్టంగా స్వాతంత్రోద్యమాన్ని ప్రశ్నించాడు. అప్పుడు ఈయన అసలు స్వాతంత్రం రాకుండానే ముందు చెరువులో బారిన పెట్టి కొమ్ముడు బేరం చేసినట్టుగా అని చాలా మంది ఆయన నిందించారు. తర్వాత ఆయన మాట ఎంత స్పష్టమో ఎంత నిజమో తెలిసిపోయింది. చిన్న రాష్ట్రాల్లో కూడా అయ్యా, చిన్న రాష్ట్రాలు ఈ దేశంలో దళిత బహుజన హక్కులకి ఏమైనా హామీ ఇవ్వగలుగుతాయా? అలా ఇవ్వకపోతే ఆంధ్ర రెడ్డి రాజ్యంగా, జూట్ రాజ్యంగా, మరాఠీ రాజ్యంగా మిగిలిపోతాయని చాలా పక్కన చెప్పాడు. అది చాలా కీలకం. ఆ మాటలు వాడాడు ఆయన వేరే వల్ల. కాబట్టి అదే ప్రశ్న ఇవాళ తెలంగాణ విజయ సారథులు ఎవరైతే వాళ్ళ ఉద్యమ విజయ సారథులు ఆ ప్రశ్నలు దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా రాజధాని విషయంలో అంబేద్కర్ని ఉటంకించే మన సిద్ధాంతకర్తలు కానీ, మన ఉద్యమ మిత్రులు కానీ రాజ్యాధికార విషయంలో కూడా అంబేద్కర్ని ఉటంకించాలి, అంబేద్కర్ సైద్ధాంతిక ప్రాతిపదికని మనం గ్రహించాలని ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. దళిత ముఖ్యమంత్రి అయిన ప్రకటన వచ్చింది చాలా గొప్ప విషయం, ఆహ్వానించాల్సిన పరిణామం. అయితే మా నాన్న సర్పంచ్, ఆయనకి ఎప్పుడు లుక్ బాగాలే కానీ చెప్పుకో ఉండేది కాదు. ఏది లేకపోతే ఎప్పుడో ఉండే సర్పంచ్ రిజర్వేషన్ వచ్చింది అంటాడు. ఎప్పుడు ఆయన సంజయ్ చెప్తుంటాడు. సింహాసనం ఆయనది, వెనకాల ఎక్కడో ఈయన రాజాది రాజమాత ఈ రకమైన ఒకసారి నాకు చూసాను. ఓహో సర్పంచ్ అంటే ఇలానా, రాజ్యాధికారం అంటాడు మా పెద్ద ఆయన, ఇదేంటి రాజ్యాధికారం ఇలా అయిపోయింది, అమాయకంగా అనిపించింది నాకు. అలా ఉండకూడదు. అలాంటి రాజ్యాధికారం మాకు అవసరం. సీరియస్ గా దళిత బహుజనుల హక్కులు సాధించే దిశగా, కుల నిర్మూలన జరిగే దిశగా తెలంగాణ ఉద్యమంలో పాలన ఉండాలి. మా కేంద్రం ఎగేయాలి. అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో ఇటు ఒక సామాజిక వర్గం, అటు ఒక సామాజిక వర్గం పంచుకుంటే అసలు మనలో నేర్చుకున్నారనే ప్రశ్న మేము స్పష్టంగా అడుగుతున్నాము. అలాంటి ఎరుక తెలంగాణ సాధన తర్వాత విఘ్నులైన వాళ్ళందరూ ఆలోచించాలని
నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉద్యమ అగ్నిలో కాలిపోయేది నా ఇలములు, నా ఎలములు, నా కొమరనులు, నా శ్రీకాంతులు, బహుజనులు శ్రీకాంతులు ఈ దేశంలో. అటు ఆంధ్ర ఉద్యమంలో విద్యార్థులైనా, ఇటు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులైనా జెండాలు మోసేది మా వాళ్ళు. వాళ్ళ హక్కుల రక్షణ దిశగా ఈ ఉద్యమం సాగాలని మీకు మనవి చేస్తూ, అలానే ఇందాక చెప్పాను ఒంగోలు బెంగాల్ లాంటిది. బహుజన కేటాలు శ్రీరాములు గారు డేట్లు ఇక్కడే ఉన్నారు. బహుజన కేటాల పద్ధతి నుంచి మేము ఒక నెక్స్ట్ సంచిగా కేవలం తెలంగాణ ప్రత్యేక సంచికగా తెలంగాణ వాదాన్ని, సాహిత్యాన్ని, వ్యాసాన్ని వేసే ప్రత్యేక సంచిగా కావాలని మా సంపాదక వర్గం సంవత్సరం క్రితమే నిర్ణయించుకుంది. ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సవినీయంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా అన్న మాది కూర్చున్నగా ఉంటాను ఆయన కోదాడ 90 ముఖ్యంగా ఇంకో మాట దళిత ఉద్యమానికి ఒక మలుపు కోదాడ వేసింది. కోదాడలో 95లో జరిగిన ఒక చారిత్రాత్మక సదస్సు దళిత ఉద్యమానికి పాదముద్ర అయింది. అలాంటి ఆ పాదముద్ర అలాంటి జగన్నాథన్ గారు, అలానే గురుగారు సిద్ధారెడ్డి గారు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి నేతృత్వంలో నా చిన్న